మధుమతే ఈ అనఘ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అనఘా స్వరూపము మధుమతి దగ్గర. కాబట్టి అనఘ అష్టమి వ్రతము అంటారు. ఈ అష్టమి నాడు ఆ అనఘాదేవిని కొలవటము అనేది మొదటి నుంచి కూడా మనకి సంప్రదాయంగా ఉంది. ఎవరైతే ఆ పాపరాహితమైనటువంటి దాన్ని కొలుస్తారో అక్కడే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము, పాపరాహిత్యము అనేటటువంటి స్థితితోటి ఉండేటటువంటి జీవుడికి ఐక్యస్థానాన్ని ఇస్తాడనేటటువంటి యోగ సందేశము కూడా అందులో మనకి ప్రత్యేకంగా. విశేషం ఏమిటంటే, మీరు మధుమతి సమేత దత్తాత్రేయ స్వామి వారు ఈ ప్రపంచంలో ఒక్క మన తెలుగునాట మాత్రమే ఉన్నారు. ఈ సాగర్ దాటింగానే మనకి ఎత్తిపోతల, యతి తపోతల అంటారు. అక్కడ త్రివేణి సంగమం 3 చోట్ల నుంచి ప్రదేశంలో నీళ్లు పడి చాలా లోతులకు వెళ్తుంది. దత్తక్షేత్రాలన్నీ కూడా బాగా అడవుల్లో, ఇందాక మీరు పరీక్షలు ఉంటాయా అని అడిగారు కదా, బాగా అడవుల లోపల ఎక్కడ కీకరారణ్యాల్లో పులులు తిరిగే చోట అట్లా ఉంటుంది. అక్కడ ఈ దత్తక్షేత్రం